కాల్ మనీ ఇది ఒకప్పుడు చాలా గట్టిగా వినిపించిన పదం. కాల్ మనీ ద్వారా ఎందరో మంది ప్రాణాలు తీసుకున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కాల్ మనీ బారిన పడి వాళ్ళు ఒక 100 రూపాయలు తీసుకుంటే చివరికి ఆ 100 రూపాయలకి వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు ఇవన్నీ వేసి తీసుకున్నది 100, కానీ ఆ వడ్డీలతో వాళ్ళు 1000-2000 చెల్లించాల్సింది. అంటే నేను ఉదాహరణకు చెప్పాను. ఇప్పుడు తాజాగా మరొక కేసు అయితే తెర మీదకి వచ్చింది. వీళ్ళు తీసుకున్నది 50,000 అనట, కానీ వాళ్ళకి కట్టింది ఎంతో తెలుసా? 15 లక్షలు. కాల్ మనీలో డబ్బులు తీసుకుంటే అలాగే ఉంటుంది. 50,000 రూపాయలు తీసుకుని 15 లక్షలు వసూలు చేశారట. ఈ కాల్ మనీ కేటుగాళ్ళ ఒత్తిడితో ఒక వివాహిత తాజాగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మరొకసారి కాల్ మనీ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షల్లో చెల్లించినా ఇంకా ఇవ్వాలంటూ ఆ మహిళను మానసికంగా వేధించి ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు. అయితే కాల్ మనీ అనేది డబ్బులు తీసుకుని అంతటితో వదిలేరు వాళ్ళు. ఆ కాల్ మనీ స్కామ్ ఇది ఒక రకంగా పెద్ద స్కాము, పెద్ద దోపిడీ అని చెప్పాలి. మహిళల్నే టార్గెట్ చేస్తారు, మానసికంగా చిత్రహింసలు చేస్తారు. వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి, వాళ్ళ ఫోన్ని హ్యాక్ చేసి, వాళ్ళ నెంబర్లు తీసుకొని, వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళని ఒక మనోవేదనకు గురి చేసి చిత్రహింసలు పెట్టి డబ్బులు పెండడమే కాల్ మనీ వ్యాపారం. ఇవన్నీ తెలిసినా సరే వాళ్ళు ఉచ్చులో పడతా ఉంటారు. ఈ ఘటనకు సంబంధించి విజయవాడకు చెందిన 5 కాల్ మనీ వ్యాపారులను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన అద్దంకి కృష్ణవేణి, జయకృష్ణ దంపతులు 2016లో విజయవాడ కాల్ మనీ వ్యాపారులు దుక్కా శ్రీను, దుక్కా వేణు దగ్గర 50,000 అప్పు తీసుకున్నారట. కొన్ని నెలల తర్వాత కాల్ మనీ వ్యాపారుల నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 15 లక్షలు అయితే వసూలు చేశారట. ఇంకా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వేధిస్తున్నారు. జయకృష్ణ పురోహితుడిగా పనిచేసే విజయవాడ పుష్కర్ ఘాట్ వద్దకు అలాగే ఇంటికి వచ్చి చాలా అవమానకరంగా మాట్లాడుతూ కృష్ణవేణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కాల్ మనీ వ్యాపారుల ఆగడాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక లేఖ రాసి సెల్ఫీ వీడియో తీసి ఈ నెల 14న ఎలకల మందు తాగారు. భర్త ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 15వ తేదీన మృతి చెందారు. జయకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే ఆమె మృతి చెందిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ కాల్ మనీ ర్యాకెట్ ఒక రకంగా ఇది చెప్పాలంటే, కాల్ మనీ వ్యాపారం అప్పుడే అనగదొక్కేసాం, కాల్ మనీ వ్యాపారం లేదు అన్నారు. కానీ ఇంకా చాప కింద నీరులాగా ఇది విస్తరిస్తోంది, ఇది పెరుగుతోంది, ప్రజల్ని హింసిస్తోంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి.